నేడు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానుంది. మొత్తం 50 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నేడు తిరుమలలో టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ బోర్డు భేటీ కానుంది. మొత్తం 50 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి సెల్వం ఫోన్ లైన్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఏదైతే చూసుకుంటే ఈ రోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన కూడా పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నభై భవనంలో కూడా జరగనుంది. ఈ సంబంధించి చూసుకుంటే 50 అంశాలకు పైగా కూడా ఇందులో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు జరిగే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి, అదేవిధంగా మొదటి 3 రోజులు లక్కీ డిప్ తో టోకన్లు, మిగిలిన రోజు సామాన్య భక్తులకు సర్వదర్శనం ద్వారా కల్పించే ఏర్పాట్లపై కూడా ఇట చర్యలు తీసుకున్నట్టుంటారు. మరో పక్క చూసుకుంటే ఈ ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాలు దివ్య వృక్షాలు పెంపకానికి ఇటు సంబంధించి చూసుకుంటే దీనికి పలమనేరులో ఉన్నటువంటి టీటీడీ గోశాలలో కూడా 100 ఎకరాలను కూడా కేటాయించేందుకు కూడా దీంట్లో నిర్ణయం తీసుకుంది. మరో పక్క చూసుకుంటే లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు ఇటు వసతి కావచ్చు, అదేవిధంగా అన్నప్రసాదం కావచ్చు, మంచినీటి సౌకర్యానికి సంబంధించి కూడా కల్పించేందుకు కూడా దీనిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించారని కూడా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మరో పక్క చూసుకుంటే దాతల విరాళాల ద్వారా కూడా ఇటు వసతి గృహాలను నిర్మించేదానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే విధంగా సంబంధించి చూసుకుంటే వచ్చే ఏడాదిలో జరిగేటువంటి రథసప్తమి ఏర్పాట్లపై కూడా ప్రధానంగా చర్యలు తీసుకోనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇంకో ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రతిసారి కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ అధ్యక్షతన జరిగేటువంటి పాలక మండలి సమావేశం ద్వారా ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటు టీటీడీ ప్రధాన అధికారులు కావచ్చు, అదేవిధంగా ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్టర్లు కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళు కూడా భయం వాతావరణం నెలకొందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. గత పాలక మండలి స్థాయిలో సంబంధించి కూడా ఇటు కల్తీ నెయ్యి కావచ్చు, అటు తర్వాత పరకామణి చోరీ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఏదైతే ఈ పట్టు వస్త్రాల కుంభకోణాన్ని కూడా ఇటు ప్రతిసారి ఒక పాలక మండలిలో ఒక విషయాన్ని కూడా బయటపెట్టిన పరిస్థితి. ఈ రోజు జరిగేటువంటి పాలక మండలిలో ఏ అంశాన్ని బట్టబయలు చేస్తారని చెప్పి కూడా ఎవరైతే అక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళ అధికారులు కూడా గుండెల్లో భయం నెలకొందని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది మొత్తానికి ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా చూసుకుంటే అనంతరం కూడా పాలక మండలి అనంతరం కూడా మరిన్ని విషయాలను కూడా వెలువడించే అవకాశాలు ఉన్నాయి. ఇంద్రజ. రైట్ సెల్వం, భక్తులకు కప్పే పట్టు వస్త్రం కుంభకోణంపై చర్చ జరగనుందా? రైట్. దీనికి సంబంధించి చూసుకుంటే ఈ గతంలో కూడా ఇటు కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా పరకామణికి సంబంధించి కూడా 2 తీసుకొచ్చి తాజాగా మొన్న జరిగినటువంటి అక్టోబర్ నెలలో పాలక మండలి సమావేశంలో కూడా ఇటు పట్టు వస్త్రాలకు సంబంధించి కుంభకోణం కూడా అంటే సుమారు 54 కోట్ల రూపాయల మేరకు దీంట్లో కుంభకోణం జరిగిందని కూడా టీటీడీ చైర్మన్ స్వయంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీన్ని ఏసీపీకి అప్పగించాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు కూడా తెలుస్తుంది. దీని ద్వారా మరిన్ని కుంభకోణాలు కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఇది అక్రమానికి ఎవరైతే పాల్పడుతున్నారో ఆ అధికారులు కూడా భయం వాతావరణం నెలకొందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. దీంతో పాటు ఏదైతే చూసుకుంటే పరకామణికి సంబంధించి సతీష్ ఆత్మహత్య, హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటట్టు అవకాశాలు అయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది. సెల్వం, వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు మొదలయ్యాయా? రైట్. ఇప్పటికే దీనికి సంబంధించి గత నెల నుంచి కూడా దీని మీద ప్రత్యేక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. దీనికి ఎవరైతే భక్తుల దగ్గర నుంచి కావచ్చు, ఇటు మీడియా మిత్రుల ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పటికే ప్రధానమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ లక్కీ డిప్ ద్వారా కూడా టికెట్లను కేటాయించినటువంటి పరిస్థితి. మొదటి 3 రోజులు కూడా ఈ లక్కీ డిప్ విధానాన్ని అమలు చేసి సామాన్య భక్తులకి పెద్దపీట వేయాలని చెప్పి కూడా
సుమారు 1,80,000 టికెట్లను కూడా ఈ లక్కీ డిప్ ద్వారా కూడా ఇటు కేటాయించినటువంటి పరిస్థితి. తర్వాత 2వ తేదీ నుంచి కూడా 7 రోజుల పాటు ఇటు ఏ సిఫార్సు సంబంధించి కూడా ప్రధానంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేయాలని చెప్పి కూడా సామాన్య భక్తుల్ని డైరెక్ట్ గా దర్శనం కూడా అనుమతించే విధానాన్ని కూడా తీసుకొచ్చారు. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే 15,000 టోకన్లు, అంటే రోజుకి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు 15,000 టోకన్లు, అదేవిధంగా సామాన్య భక్తులు ఎంతమంది వస్తే అంతమందికి కూడా దర్శనం కల్పించే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు, దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సెల్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.